పరామర్శ అంటే ఇంటికి రప్పించుకున్నారు కదా, అది ఏం జరిగింది దీని వెనకాల మాణిక్రావు గారు? యశ్ గారు నమస్కారం. మీకు, అంకవరావు గారికి, రజనీ గారికి, వీక్షకులందరికీ నమస్తే. ప్రతిరోజు ఈ జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాల్ని ఛేదించలేక ఆ నేర వ్యూహాల గురించి మాట్లాడలేక విసుకొస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరాలు చేయటం, వాటిని పక్కదారి పట్టించడానికి చేసే వ్యూహాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను చెప్తా ఉన్నా, సింగయ్య బండి అతను జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయాడు. చనిపోవటాన్ని ఎవరూ సమర్థించరు, వేదనకు గురవుతాడు. నేనేమంటానంటే, మానవత్వం ఉన్నవాడైతే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఏదైతే కాన్వాయ్ ఉందో ఆపి పరామర్శించి వాళ్ళ మొత్తాన్ని, వాళ్ళ కార్యకర్తల్ని ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆదేశించి చేయాలి. ఇది మానవత్వం ఉన్నటువంటి వాడు చేసే పని. నువ్వేం చేశావు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ పడ్డటువంటి మనిషిని పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు. వాళ్ళ కార్యకర్తలు చనిపోయినటువంటి ఒక జంతువుని గనక, దెబ్బలు తగిలినటువంటి ఒక జంతువుని గనక లాగి పడేసినట్టుగా తీసి పక్కన పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఒక ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత పోలీసులు బాధ్యతతోటి వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి బాధ్యత రహితంగా వ్యవహరించాడు. మనిషి పడ్డాడన్న తెలిసిన తర్వాత కూడా కాన్వాయ్ కొనసాగించారు. వాళ్ళ వైసీపీ వాళ్ళు విచక్షణ రహితంగా, అసలు పేర్లు రావట్లేదు, మనుషులు అనేవాడు ఎవడు చేయడు. శత్రువుకి అలాంటి దెబ్బ తగిలినా కానీ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేస్తారు. ఒక జంతువులు కూడా అట్ట పడేది, మూల పొదల్లో పడేస్తే పోలీసులు బాధ్యత రహితంగా తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు. నంబర్ 2. నంబర్ 3, అదే గ్రామం, ఏది వెంగళాయపాలెం అనే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి సింగయ్య. ఆ గ్రామంలో తెలుగుదేశం కూడా బలంగా ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించిన కల్లూరి శ్రీనాథ్ పార్టీల తర్వాత విషయం, ప్రతిరోజు ముఖముఖాలు చూసుకునేటువంటి వాళ్ళు, అతను చిన్న స్థాయి కార్యకర్త, జగనంటే అభిమానం, అవన్నీ పక్కన పడేసి మనం వెళ్ళి మానవత్వంతో పరామర్శిద్దామని హాస్పిటల్కి వెళ్ళి ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చి, ప్రైవేట్ హాస్పిటల్ కనుక మీరు వెళ్తే మేము చూపిస్తాము అంటే టీడీపీ మానవత్వాన్ని ప్రదర్శించింది పోలీసు. టీడీపీ కార్యకర్త కల్లూరి శ్రీనివాసరావు 50,000 డబ్బులు ఇచ్చి, ఇదే మేరీకి 50,000 డబ్బులు ఇచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ కనుక మీరు తీసుకెళ్తే ఇంకా నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. వాళ్ళ భార్యను కూడా మీరు ఫోన్లోకి తీసుకోండి. ఎవడు వైసీపీ వాళ్ళు అన్నారా? జగన్మోహన్ రెడ్డి వదిలేసి వెళ్ళిపోయాడు. వైసీపీ కార్యకర్తలు ముళ్ళకంపలో నెట్టేశారు. పోలీసులు మానవత్వంతో తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మానవత్వంతో స్పందించారు. అంటే అది గొప్ప విషయం, గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పటిదాకా నా నోటీస్ లో లేదు ఇది మీరు చెప్పింది. నేను మాట్లాడేది నిన్న కూడా మాట్లాడాను. మా కల్లూరి శ్రీ తోటి మాట్లాడిన తర్వాతే నేను ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? మానవత్వం కూడా ఆయన ఒకసారి మీరు ఫోన్ లైన్ లోకి తీసుకోగలరా? ఆయన్ని మీ దగ్గర నుంచి, మీ కాల్ నుంచి చేస్తారా? కల్లూరి శ్రీను నంబర్ నేను ఇస్తాను, మనల్ని కలుపుతూ ఉండమనండి. చేస్తారు. కల్లూరి శ్రీను మన వాడు బ్రేక్ లో మీ దగ్గర మీకు కాల్ చేసి నెంబర్ తీసుకుంటారు. నంబర్ చెప్తాను, ఎవరైనా చేసుకోండి. 9866 ప్లీజ్ నోట్ 37564. ఓకేనా? 9866 37564. ఓకే. అయిపోయింది కదా? అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ గురించి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు నటుడు అంటున్నారు. నటుడు అని కనుక చెబితే కమల్ హాసన్ సిగ్గుపడు. కమల్ హాసన్ నటుడు పండించలేడు జగన్మోహన్ రెడ్డి తోటి పోటీ పడితే. నేను ఒక విషయం చెబుతాను. ఇది నేను ప్రెస్ మీట్ సందర్భంగా పెట్టినటువంటి ఫోటో మీరు చూస్తే నేను దగ్గరకు తీసి చూపిస్తున్నాను, మీరు చూపించండి. వివేకానంద రెడ్డి గారు చనిపోయాడు, పక్కన బాక్స్ లో కూడా ఫోటో ఉంది. వివేకానంద రెడ్డి దగ్గర జగన్మోహన్